అనురాగ్ యూనివర్సిటీ మరియు మల్లారెడ్డి యూనివర్సిటీల కబంధ ఆస్థానాల్లో వేలాది ఎకరాల సీలింగ్ ల్యాండ్లు ప్రైవేటు భూములు కబ్జాకు గురయ్యాయనేటటువంటి అభియోగం. రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో కొద్దిగా అల్చల్ చేసినా కానీ అనురాగ్ యూనివర్సిటీని ఆచూకీ కూడా వెళ్ళలేదు, టచ్ చేయలేదు. మీరు అంటే రూలింగ్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు. అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది? విద్యా వ్యవస్థ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి విధ్వంసాలపైన విచారణ కొనసాగుతుందా, లేదు అంటనంటే యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ ఫార్మెట్లో వెళ్ళిపోతారా? లేదన్నా, అలాంటి వ్యవహారశీలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి లేదు. ఈ తరహాలో ఉన్నప్పుడు ఇందాక అన్నగా చెప్పినట్టు స్కాలర్షిప్ల విషయాలు అయితేంది, ఫీజు విషయాలు అయితేంది, ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ 3 నెలలు కాలేదు. ఈ 3 నెలల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ జరుగుతుంది. అకార్డింగ్ టు లా అండ్ కాన్స్టిట్యూషనల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. రెండోది వచ్చేసేసి ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో 10 ఏళ్ళు ప్రతిపక్షాల నుండి ఈ అనురాగ్ యూనివర్సిటీ మీద, ఈ పల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో, అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో, ఈ 2 యూనివర్సిటీలలో దానితో పాటు గత ప్రభుత్వాలు ప్రభుత్వ యూనివర్సిటీలను పక్కదో పట్టించి ప్రభుత్వ యూనివర్సిటీలకి నిధులు కేటాయించకుండా కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలకి భూములు దారాదత్తంగా ఇచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూ కబ్జాదారులైనటువంటి భూములు ఏవైతే వాటికి లీగల్ గా నోటీసులు ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు చొరవ చూపించిందో వాటన్నిటిని కట్టడి చేయడం కోసమే అన్న కాంగ్రెస్ పార్టీ ఆయన కొట్లాడింది. ఆ విధంగా కొట్లాడినప్పుడు ఇలా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎందుకు వాటి మీద చర్య తీసుకోకుండా చెప్పేసి మీరెందుకు అనుకుంటున్నారు? ఆ క్వశ్చన్ మాకు అసలు కొట్లాడిందే మీరు దాని మీద ప్రధాన సమస్యనే మాకు అక్కడ అన్న. ఇలా ప్రభుత్వ యూనివర్సిటీలో కొరత ఉన్నది, ప్రభుత్వ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీ డెవలప్మెంట్ కి ముందు తీసుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు మీరు అనుమతిస్తున్నారని చెప్పేసి ముందు కొట్లాడిందే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ సమస్యను ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు, ఆ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపించలేదు, ఆ సమస్య వల్ల ఎంతమంది అయితే విద్యార్థులు, ఎంతమంది అయితే పేద కుటుంబాలు నష్టపోతారో వాళ్ళకి ఎందుకు ఒక మార్గాన్ని చూపించారు? తప్పకుండా రాబోయే రోజుల్లో ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీ జరుగుతున్న విద్యార్థుల మీద ఉన్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, ఆ ఫీజుల కొరతనే కావచ్చు, దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటది. అది అందరి పక్షాన ఉంటది. దానితో పాటు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో మొదటి నుంచి కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే విషయంలో కావచ్చు, ప్రభుత్వ విద్యార్థులు సాధించుకునే విషయంలో కావచ్చు, ఏ ప్రభుత్వాలే ఉండదు. ఒక విద్యార్థి చెప్తున్నాను, ఏ ప్రభుత్వాలనే ఉండదు. కానీ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలలో ఎలాంటి అవకతవకలు కానీ మొదట ప్రశ్నించేది ఉస్మానియా యూనివర్సిటీ. ఇలాంటి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మీరు లాస్ట్ మంత్ చూసే ఉంటారు. కొడంగల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, చదువుకుంటున్న విద్యార్థి నిరుద్యోగులకి ఒక్కొక్క విద్యార్థి నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఏ జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఫుల్ఫిల్ గా ఫిలప్ అనేది జరగదు. కానీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగికి ఒక ఉపాధి అవకాశం కల్పించాలంటే వారికంటూ ఒక నైపుణ్య స్కిల్, ఒక సాంకేతిక స్కిల్ మన ప్రభుత్వం నుంచి వారికి నేర్పిస్తే ఖచ్చితంగా వారే ఒక ఎంటర్ప్రీనర్ గా, ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఒక దహాగా ఉంటాయని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను.